4వ తరగతి తెలుగు సంసిద్ధత 7వ రోజుకు స్వాగతం. ఇక్కడ అభినయ గేయం ఉంది, పాడతాను వినండి. కొంటెకోతి వచ్చింది, పౌడరు దెబ్బ తీసింది, చెంగు చెంగున గెంతింది, కొమ్మ మీదకు చేరింది, కోతి పిల్లకు పూసింది, గంతులు వేసి మురిసింది. భాషా క్రీడ టీచర్ చేస్తారు. కింది గుణింత పదాలను చదవండి. ఈ గుణింత పదాలు వత్వం, ఓత్వం, ఔత్వం మీద ఉన్నాయి. చదువుతున్నాను చూడండి. కొంగ, గొడుగు, చొరవ, దొంగ, పొదుపు. ఓత్వం మీద కోడి, గోడ, చోటు, దోమ, పోరు. ఔత్వం కౌజు, గౌరి, చౌక, దౌడు, పౌరుషం. కింది వాక్యాలను చదవండి. పదాలనిచ్చిన చిత్రంలో పదాలను ఉపయోగించి ఇటువంటి వాక్యాలు మరికొన్ని చెప్పండి. కొలంలో కొంగ, మొసలి కలవు. బయట జోరీగల మోత. గౌరి గౌను తొడిగింది, కోటలో రాణి ఉంది. ఇదిగో ఇక్కడ తెలుగు పదాలు నిచ్చినిచ్చారు. ఇక్కడ పదాలు ఉన్నాయి. ఈ పదాలను ఉపయోగించి కొన్ని వాక్యాలు చెప్పాలి. చదవడం, రాయడం. కింది అక్షరాలు కలిపి పదాలు రాయండి. ఇక్కడున్న అక్షరాల్ని, ఇక్కడ ప్రక్కన ఉన్న అక్షరాల్ని కలిపి పదాలు తయారు చేయాలి. గౌతమి, గౌహతి, గౌరీ, మోత, మోటు, మోకు, కొసరు, కొలిమి, కొరత, పౌరుడు, పౌరుషం, పౌడరు, తోడు, తోవ, తోలు, సొగసు, సొరకాయ, సొన. కింది వాక్యాలలోని ఖాళీలలో వత్వం, ఓత్వం, ఔత్వంలతో వచ్చే పదాలు రాయండి. పాప మెడలో బంగారు గాజులు, గొలుసు. ఇక్కడ వత్వం, వాతం, ఔత్వం అన్నారు కాబట్టి ఈ గొలుసు అన్నది కరెక్ట్. పొట్లకాయ డాష్గా ఉంటుంది, బరువు, పొడవు. డాష్ కోతకు నిద్ర లేవాలి, కోడి, కాకి, కోడి. డాష్ ఒక ఆకుకూర, గోంగూర, అల్లం, గోంగూర. డాష్ పట్టణం మంచిది, మౌన నవల, మౌన పట్టణం. డాష్ భూమిలో పంటలు పండవు, రేగడి, చౌడు, చౌడు భూమిలో పంటలు పండవు. ఇది ఉక్త లేఖనం.